హలో వ్యూవర్స్, పప్పుచారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది నేనే విధంగా చేస్తానో ఒకసారి చూసేయండి. మరి నేను చేసే విధానం నచ్చితే మీరు కూడా చేసుకోండి. వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి నేను చేసే విధానాన్ని చూసేయండి. మరి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా వేడైనాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. పప్పుచారులోకి ఆనియన్స్ పొడవుగా కట్ చేస్తేనే బాగుంటుందన్నమాట. అలాగే పచ్చిమిర్చి సన్నగా ఘాటు పెట్టుకొని ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఇవి ఓ మాదిరిగా మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే పప్పుచారులో ఉడికిపోతుంది కదా మనకి. ఆ తర్వాత మనకు కావలసిన కూరగాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దొండకాయ, వంకాయ, టమాటా వేసుకొని ఇలా మొత్తంగా కలియబెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మునక్కాయ వేసుకోవాలన్నమాట. ఎన్ని కూరగాయలు వేసినా మునక్కాయ రుచే వేరు కదా, అందుకే మునక్కాడలు వేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ మునక్కాడలు వేస్ట్ చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే మనకు పప్పుచారు మరిగేటప్పుడు ఉడికిపోతాయి కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలియబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కందిపప్పు మెత్తగా ఉడికించి పేస్ట్ లాగా చేసుకోవాలి. అట్లయితేనే మనకు పప్పుచారు కమ్మగా ఉంటుంది, చిక్కగా వస్తుందన్నమాట. ఇలా మొత్తంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఓన్లీ కందిపప్పే వాడుతున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పప్పుచారులోకి జీలకర్ర మెంతుల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలా కమ్మగా వస్తుందన్నమాట. కాబట్టి జీలకర్ర మెంతుల పౌడర్ తప్పకుండా వేసుకోవాలి. ఇలా మొత్తంగా కలియబెట్టుకోవాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా పప్పులో ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనం చింతపండు గుజ్జుని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిక్కదనాన్ని బట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసిన, మనం చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. రుచి ఏమన్నా ఉప్పు ఏమన్నా సరిపడకుండా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకొని మనం మరగనిస్తే సరిపోతుంది. 5-10 నిమిషాలు మరగనిస్తే మనకు పప్పుచారు రెడీ అయిపోతుంది. అన్నీ మనము రెడీగా పెట్టుకుంటే పావు గంటలో పప్పుచారు చేసుకోవచ్చు. ఆఖరిగా మనం కొత్తిమీర జల్లుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇది ఇప్పుడు మనకు పప్పుచారు కమ్మగా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో, అంతే కమ్మగా కూడా ఉంది. నచ్చితే మీరు కూడా వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.